ఇంట్లో మనశ్శాంతి లోపించడానికి గల కారణాలు, వాటి పరిష్కారాలు. ఇంట్లో ఏదైనా వస్తువును ఉంచడానికి లేదా ఏదైనా నిర్మాణాన్ని చేయడానికి వాస్తు సూత్రాలను అనుసరించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లోని ప్రతి దానికి సరైనది ఉంటుంది. అయితే ఆ తరువాత కూడా ఇంటి నిర్మాణంలో తెలియక చేసే కొన్ని పొరపాట్లు వాస్తు దోషాలకు కారణమవుతాయి. వాస్తు దోషాలు ఇంటిని ప్రతికూలతతో నింపుతాయి. ఇంట్లో ప్రతికూలత పెరిగితే ఇంట్లోని వారికి మనశ్శాంతి లోపించడం, అసహనం, కోపం, చిరాకు, ఆందోళన మొదలైనవి పెరుగుతాయి. ఇంటి నుంచి ప్రతికూలత, దోషాలను వదిలించుకోవడానికి సమర్థవంతమైన మార్గాలను తెలుసుకుందాం. ఇంటికి ఉత్తర తూర్పు అంటే ఈశాన్య మూలలో కలశాన్ని అమర్చాలి. కలశాన్ని వినాయకుడి రూపంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో గణేశుని ఆశీర్వాదంతో ఇంట్లోని వాస్తు దోషాలు తొలగి మీ ఇంటి నుంచి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లోని ప్రతికూల శక్తిని గ్రహించే గుణం ఉప్పుకు ఉంది. ఇంటిని కడిగే నీటిలో తడిగుడ్డ పెట్టే సమయంలో ఆ నీటిలో సముద్రపు ఉప్పు కలపండి. కానీ ఈ పరిహారం గురువారం చేయకూడదని గుర్తుంచుకోండి. సముద్రపు ఉప్పును ఇంట్లోని ఏదో ఒక అనుకూలంగా ఉన్న మూలన గాజు పాత్రలో ఉంచడం వల్ల మీ ఇంటి నుంచి ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది. మీ ప్రవేశద్వారం దక్షిణం వైపు ఉంటే మీ ఇంటి ప్రవేశద్వారం వద్ద పంచముఖి హనుమాన్ చిత్రాన్ని ఉంచండి. దీని ద్వారా ఇంట్లోని ప్రతికూలత శక్తి దూరం అవుతుంది. ఇది మీకు మంచి ప్రయోజనాలను తెస్తుంది. ఇది చాలా శుభప్రదమైన, ఫలవంతమైన పరిహారం. వాస్తు దోషం ఉన్న ఇంట్లో మీ ఇంటి ద్వారం వద్ద కొంచెం కర్పూరం ఉంచండి. ఆ కర్పూరం కరిగిపోతే మళ్ళీ అక్కడ కర్పూరం ఉంచండి. కర్పూరం కరిగినట్లే ఇంట్లోని సమస్యలు, దోషాలు కూడా తొలగిపోతాయి. దీని నుంచి మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా ఈ పరిహారం ద్వారా ఇంట్లో సంపద, ధాన్యాలు పెరుగుతాయి. ఇంట్లో గుర్రపు డెక్కను ఉంచండి. సాధారణంగా ఇది తలకిందులుగా ఉంటుంది. ఎందుకంటే ఇది అన్ని మంచి శక్తులను ఆకర్షిస్తుంది. గుర్రపు డెక్కను ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలత దూరం అయ్యి డబ్బు కూడా ఆకర్షించబడుతుంది. ఇంట్లో ఉన్న ప్రతికూలతను పారదోలడానికి తులసి మొక్కను ఇంట్లోని తూర్పు దిక్కున తప్పక ఉంచాలి. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకురావడంలో మీకు చాలా సహాయపడుతుంది. దీని ద్వారా ప్రతికూలతను తొలగించడంతో మీరు విజయం సాధిస్తారు. వాస్తు ప్రకారం గోడ గడియారాలు దిశను శక్తివంతం చేస్తాయి. అందుకే ఇంట్లో పనిచేయని, పాడైపోయిన గడియారాలు ఉంచకండి. వెంటనే తీసేయండి. ఎందుకంటే అవి ఆర్థిక వ్యవహారాల్లో ఆలస్యం లేదా అంతరాయానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లోని గడియారాలు ఉత్తర లేదా ఈశాన్య దిశగా ఉండాలి. ఇంటి ప్రవేశంలో, లివింగ్ రూమ్లో మీ కుటుంబ చిత్రాలను ఉంచడం వల్ల సంబంధాలకు బలం, సానుకూలత వస్తుంది. అలాంటి చిత్రాలు ఇంట్లో సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. అతిథులు ఇంట్లోకి రాగానే వారి దృష్టి మీ కుటుంబ చిత్రాలపై పడేలా ఉంటే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి, ఇంట్లో మనశ్శాంతిని పెంచుకోవడానికి ఇంట్లో ప్రతినిత్యం సువాసన గల సాంబ్రాణి, ధూపం ఇంట్లోని అన్ని గదుల్లో వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని వారికి మనశ్శాంతి కలుగుతుంది. అలాగే రాత్రి పూట బాగా నిద్ర పట్టడంతో పాటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. పటికను లేదంటే పిడికెడు రాళ్ల ఉప్పును ఎర్రని వస్త్రంలో వేసి మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇది ఇంట్లోని ప్రతికూలతను, వాస్తు దోషాలను తొలగిస్తుంది. మంగళవారం, అమావాస్య రోజుల్లో ఇలా చేస్తే చాలా మంచిది. ఇంట్లో రాత్రి సమయంలో, ప్రత్యేకించి శుక్రవారాల్లో అప్పుడప్పుడు కర్పూరంలో లవంగాలను వేసి కాల్చాలి. తంత్రశాస్త్రంలో లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పరిహారం ఇంట్లోని దోషాలను, ప్రతికూలతలను తొలగించి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది.